అప్పుడప్పుడే విద్యాభ్యాసం పూర్తి చేసిన యువకులు భవిష్యత్పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఉపాధి కోసం మార్గాలను అన్వేషించడంలో నిమగ్నమవుతారు. ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలనుకుంటారు. కొందరైతే అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు చేస్తుంటారు. ఉపాధి ఉద్యోగ వేటలో నేటి తరం తీరు ఇలాగే ఉంది. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న నేరాల్లో యువతరమే ఎక్కువగా ఉంటున్నారు. డబ్బు సంపాదిస్తే చాలు అన్న కోరికతో ఈజీ మనీ కోసం తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. వీరిలో మైనర్లు కూడా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా చదువు పూర్తవగానే భవిష్యత్తును బంగారంగా మార్చుకునేందుకు యువత తాపత్రయపడతారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతుంటారు. స్పష్టమైన లక్ష్యంతో ఉన్నత శిఖరాలను అధిరోహించి ముందు తరాలకు ఆదర్శంగా నిలిచిన యువకుల కథలు కోకొల్లలున్నాయి. అయితే డబ్బుపై వ్యామోహంతో కొందరు ఇందుకు భిన్నంగా తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. కష్టపడి సంపాదించే వయసులో జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరాల బాట పడుతున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వరుసగా జరుగుతున్న బైక్ దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతికత ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పట్టుబడ్డ నిందితుల్లో ముగ్గురు యువకులే. వారిలో ఓ మైనర్ కూడా ఉండడం ఆందోళన కలగజేసింది. వీరంతా దొంగతనాల్లో ఆరితేరిన వారేం కాదు. ఓ ముఠా చేతికి చిక్కి శిక్షణ తీసుకున్నవారు అంతకంటే కాదు. కేవలం తమ జల్సాల కోసం నేరాల బాట పట్టినవారు. పడమటి నాయుడుపాలెం గ్రామానికి చెందిన ఇంకొల్లు పోలిరెడ్డి అనే వ్యక్తి తన బైక్ చోరీ అయినట్లు జూలై 11న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులు దేవరకొండ దినేష్ కుమార్, కలుపుకూరి శరత్ బాబు, మరో మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దొంగిలించిన బైకులను స్వాధీనం చేసుకున్నారు. 11వ తేదీ పి నాయుడుపాలెం గ్రామంలో ఒక బైక్ నైట్ టైం మిస్ అయింది. దాని మీద ఒక రిపోర్ట్ తీసుకుని కేసు జరిగింది. దీనికి సంబంధించి ముద్దాయిల కోసము మేము టీమ్గా సెర్చ్ చేస్తుంటే ఈరోజు ఉదయాన్నే మంచిగెలపాడు క్రాస్ రోడ్ వద్ద వాళ్ళు వస్తున్నట్టుగా సమాచారంతో పట్టుకోవడం జరిగింది. వాళ్ళు దేవరకొండ దినేష్ కుమారు, కొలసలకోట మధ్యపడతనం ఒక వ్యక్తి, రెండో వ్యక్తి వచ్చి శరత్ బాబు, బల్లికూరు వ్యక్తి, ఇంకో వ్యక్తి మైండర్ బాలు. వీళ్ళందరినీ కూడా పట్టుకుంటే వీరు గత 6 నెలల నుంచి వివిధ పోలీస్ స్టేషన్లో సుమారు మేము 15 బైకులను వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. సుమారు వీటి విలువ 10 లక్షల రూపాయలు ఉంటుంది. వీళ్ళని ఈరోజు కోర్టుకి రిమాండ్కి పంపుతుంది. విచారణలో నిందితులు ఇప్పటివరకు సుమారు 15 లక్షల రూపాయల విలువైన 15 బైక్లను చోరీ చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఇటీవల బండ్లమూడి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన చోరీలో కూడా ఇదే ముఠా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దాదాపు 6 నెలల నుంచి వీరంతా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఎక్కడా చిన్న ఆధారం దొరకకుండా పోలీసులకు సవాల్ విసిరారు. చట్టాలపై అవగాహన లేకనే యువత పెడదవ పడుతున్నారని, ఇలాంటి వారిని మంచి మార్గాల్లో నడిపించేలా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల నడవడికపై దృష్టి సారించాలని సూచించారు.